నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మహాశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. సంవత్సరానికి వచ్చే మహాశివరాత్రి రోజున పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి నారికేల దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి? ఈ నారికేల దీపాన్ని మనం కొబ్బరికాయ దీపం అని కూడా అంటామండి. ఈ దీపం ఎలా వెలిగించుకోవాలి? ఎవరు వెలిగించాలి? ఎప్పుడు వెలిగించాలి? ఇంకా తర్వాత ఆ కొబ్బరి చిప్పని ఏం చేయాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడైతే శుభ్రం చేసుకొని చక్కగా ఆ పరమశివుడిని చిత్రపటం కానివ్వండి, లింగ స్వరూపాన్ని కానివ్వండి పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలండి. తర్వాత మనం పూజ చేసుకునే చోట మనం ఒక ఇత్తడి పళ్ళెం కానివ్వండి, రాగి పళ్ళెం కానీ చిన్న పళ్ళెం అయితే తీసుకోవాలి. ఆ ప్లేట్కి చక్కగా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఆ ప్లేటులో గంధంతో స్వస్తిక్ గుర్తు అనేది వేయాలి. ఆ స్వస్తిక్ గుర్తుకి 4 చోట్ల గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక కొబ్బరికాయని అయితే తీసుకోవాలండి. ఆ కొబ్బరికాయని శుభ్రంగా కడిగి పగలగొట్టుకోవాలి. ఆ ప్లేటులో కొంచెం బియ్యం అంటే 3 గుప్పెలు బియ్యం వేసుకొని మనం పగలగొట్టిన ఒక కొబ్బరి చిప్పనైతే పెట్టుకోవాలండి. ఈ చిప్పకి మనం 5 చోట్ల గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. మనం ఈ కొబ్బరి చిప్ప 2 చిప్పల్లో 3 కళ్ళు ఉంటాయి చూడండి బ్యాక్ సైడ్, అలా 3 కళ్ళు ఉండే కొబ్బరి చిప్పనైతే మనం దీపం కింద వెలిగించుకోవాలి. ఇంకోటి ఏంది, స్వామివారికి నైవేద్యం కింద సమర్పించాలండి. ఇలా 3 గుప్పెలు బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని మనం కొబ్బరి చిప్పనైతే పెట్టుకోవాలండి. ఆ కొబ్బరి చిప్పకు కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ నామాలతో అయితే బొట్లు అయితే పెట్టుకున్నానండి, గంధం కుంకుమలతో. తర్వాత మనం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి వేసుకోవాలి. వేసుకొని 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలా 3 ఒత్తులు అయితే వేసుకోవాలండి. చక్కగా ఆ దీపం చుట్టూ మనం పూలతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఒత్తులు కలిపి 3 ఒత్తులు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఏకహారతో కానివ్వండి, అగరబత్తులతో కానివ్వండి ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. పగలగొట్టిన మరొక చిప్పలో కొంచెం బెల్లం ముక్క అనేది పెట్టి స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించాలండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలతో చక్కగా మీరు ఎలా అలంకరించుకోవాలంటే అలాగైతే అలంకరించుకోండి. తర్వాత కొన్ని అక్షింతలను ఆ దీపం దగ్గర వేసి దీపానికి నమస్కారం అనేది చేసుకోవాలండి. ఈ విధంగా శివరాత్రి రోజున ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి నారికేల దీపాన్ని అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి. శివరాత్రి రోజే కాదండి, ఇలా దీపము మనం ప్రతి సోమవారం కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇంకా కార్తీక మాసంలో కూడా విశేషంగా ఈ దీపాన్ని అయితే వెలిగించుకుంటారు. ఇంకా సోమవారాల్లో మీ ఇష్టం అండి, మనం ప్రతి సోమవారం వెలిగించవచ్చు. ఇంకా ఈ శివరాత్రి రోజైనా ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చండి. ఇలా దీపాన్ని ఇంట్లో వెలిగించుకోవడం వల్ల మనకి శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందంటారు. ఇంకా ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారండి. ఇలా వెలిగించుకుంటే ఆ శివుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందంటారు. అయితే ఈ కొబ్బరి చిప్పని కొండెక్కిన తర్వాత ఏం చేయాలని చాలామందికి సందేహం అయితే ఉంటుందండి. ఈ కొబ్బరి చిప్పను కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను చెట్టు ఉన్న అక్షింతలను పూలను ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయాలండి. అంటే చెట్టు మొదలుతో కానివ్వండి, పారే వాటర్లో కానివ్వండి ఇవైతే వేయాలి. అలాగే పళ్ళల్లో ఉన్న బియ్యాన్ని పొంగల్గా చేసుకొని అందరూ నైవేద్యం అనేది స్వీకరించాలండి. ఓకే అండి, మీకేమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.